యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతున్నారు. ఇశ్రాయేలీలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకర్తయైన కేడెము, నీకు ఔన్నత్యము కలుగు చేసు ఖడ్గమును, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారి విశేషమైన వేషములను నీవు వారిని ఉన్నత స్థలములను త్రొక్కించెదవు. ఈ వాక్యములో మనం చూస్తే ఇశ్రాయేలు, నీ రక్షణ భాగ్యం ఎంత గొప్పది, నిన్ను పోలిన వారెవరని చెబుతూ, ఇదిగో నీకు కలిగినటువంటి ఖడ్గము నీ శత్రువులను నీకు లోబడినట్లుగా వారిని పారదోలి ఉన్నత స్థలములోనికి వారిని నడిపించను. ఈ వాక్యములో మనం గమనించినటువంటి విషయాలను వాక్యం ఏం చెప్తుంది అనేది గమనిస్తే, ఇశ్రాయేలులకు రక్షణ దేవుడు కలుగు చేశాడు. పాలు తేళ్లు ప్రవహించు దేశానికి బానిసగా ఉన్న ఐగుప్తులో నుంచి వారికి ముందుగా ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా జయించుటకు ఇక్కడ చెప్పుచున్నటువంటి మాట, ఔన్నత్యము కలుగు చేసే ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారిని పారదోలి ఉన్నత స్థలములలో నిలబెట్టుటకు. ఈ ఖడ్గము దేనికి సూచనగా ఉన్నది మీరు గమనించాలి. వాక్యం చెప్తున్న విషయములో ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యములో దేవుడు చెప్పిన వాక్యము ఖడ్గము వంటిది, రెండంచులు వాడు గల ఖడ్గము వంటిది, ఆత్మ సంబంధమైన ఖడ్గము వంటిది. అపవాదైన సాతాను శత్రువుని అణిచివేయాలంటే నువ్వు ఖచ్చితంగా రక్షించబడి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన పోలికగా నువ్వు నడుచుకున్నప్పుడు వాక్యం చెప్తున్నటువంటి మాట, ఆయన నీకు జయము కలుగు చేయటమే కాదు, ఉన్నత స్థలములోనికి దేవుడు నిన్ను నిలుపుతాడు. ఎందుకంటే వాక్యం చెప్తున్న విషయంలో కీర్తనలో ఒక మాట ఉంటుంది, 149వ కీర్తనలో 9వ వచనం, విధింపబడినటువంటి తీర్పు వారి మీదకి నడుపునట్లుగాను వారి చేతిలో రెండంచుల గల ఖడ్గమున్నది. ఆయన భక్తిహీనులందరికీ ఘనత, ఇది యెహోవా స్తుతించబడును. ఇదిగో ఇక్కడ రాయబడినటువంటి విషయములో వారి చేతిలో రెండంచులు వాడు గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత కలుగు చేయటానికి. ఈరోజు మనము భక్తి చేస్తున్నటువంటి విషయములో భయభక్తులు కలిగి నడుచుకోవాలి, కానీ భక్తిహీనతకు చోటు ఇవ్వకూడదు. భక్తిహీనతకు చోటిచ్చినట్లయితే వాక్యం చెప్తున్నటువంటి విషయములో ఆయన్ని ఘనతగా, ఆ వ్యక్తిని ఘనతగా ఉంచేటువంటి స్థితి కలిగి ఉండాలంటే దేవుణ్ణి మనము స్తుతించాలి, దేవుణ్ణి మనము ఘనపరచాలి. ఆయన్ని కాదని వేరొక దారిని అనుసరించినట్లయితే ఆ వ్యక్తికి శ్రమలు విస్తరించబడతాయని బైబిల్ చెప్తున్న సంగతి. శ్రమలు విస్తరించబడుతున్నాయి, వాటిని జయించాలంటే ఇక్కడ చెప్తున్నటువంటి విషయంలో ఇదిగో వారి చేతిలో రెండంచులు వాడుగల ఖడ్గం ఉన్నది. చాలామంది చేతులు బైబిల్ ఉన్నాయి, కానీ బైబిల్లో ఉన్న సంగతులు మనసులో ఉన్నాయా? అదే రెండంచులు వాడుగల ఖడ్గం. అది ఎప్పుడైతే నువ్వు తెలుసుకొని వాటి విషయములో, వాక్యము విషయములో భయభక్తులు కలిగి నువ్వు నడుచుకుంటావో, నీ భాగ్యం ఎంత గొప్పదో, నీ రక్షణ ఎంత గొప్పదో, నిన్ను ఉన్నతమైనటువంటి ఔన్నత్యము కలుగు చేసి, ఘనతకు కలుగు చేసి ఉన్నత స్థలములోనికి దేవుడు నడిపించాలని దేవుని యొక్క వాక్యం యొక్క ఉద్దేశములో రాయబడినటువంటి మాటలు ప్రియులారా. వాక్యములో చెప్తున్నటువంటి మాట అపోస్తుల కార్యములలో మనం చూడొచ్చు. 17వ అధ్యాయములో 10వ వచనములో మనం చదివితే, ఇదిగో వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలు శీల బెరయకు పంపించి ఉండగా
వారు యోధులు సమాజ మందిరములో ప్రవేశించి, వీరు దశలోనిలో ఉన్నటువంటి వారి కంటే గనులుగా ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, చూసారా, బెరయ సహవాసం అనేటువంటి వారి సంఘమును కూడి ఉన్నటువంటి చోటుకు వచ్చారు. ఇక్కడ మనం చూస్తే బెరయ అనేటువంటి ఈ సంఘంలో ఉన్నటువంటి అనుభవాలు మనం చూస్తే, వారు దశలోనికి ఉన్నటువంటి సంఘము కంటే వారు గనులుగా ఎంచడానికి గల కారణం ఏంటంటే, చిన్న సంఘమైనా కానీ వారు ఎంతో దేవుడు వాక్యాన్ని ఆసక్తితో అంగీకరిస్తున్నారు కాబట్టి వారిని మనం చూసినట్లయితే, ఇదిగో ప్రతి దినము అక్కడ రాయబడిన మాట, ప్రతి దినము లేఖనముల యందు పరిశోధన చేయుచూ వచ్చారు. వాళ్ళు దేవుడు వాక్యం ఏం చెప్తుందో వారు వింటూ వస్తున్నారు, వాటిని చదువుతూ వస్తున్నారు. అదే దేవుని వాక్యం అనే ఖడ్గము వారిలో ఉన్నది కాబట్టి వారు గనులుగా ఎంచబడ్డారు. ఈరోజు మనము గనులుగా ఎంచబడాలి. నా సంఘము గనులుగా ఘనతకెక్కాలంటే ముందు ఆ సంఘములో ఏముండాలి? ఖచ్చితమైనటువంటి రెండంచులు వాడుగల ఖడ్గం అనే వాక్యమును అక్కడ బోధిస్తూ, ఆ వాక్యములో వింటున్నటువంటి ప్రజలను ఆసక్తితో వాక్యమును వినేటువంటి అనుభవాల మధ్యలోనికి వారు ఎప్పుడైతే నడిపించారో పౌలు శీలలు, దశలోనులో ఉన్నటువంటి వారి అందరికంటే గనులుగా ఉన్నారు వీళ్ళు. కారణం ఏంటంటే ఆసక్తితో వాక్యం విన్నారు, లేఖనాలు పరిశోధన చేయటం వలన వారు దేవుని సన్నిధిలో గనులుగా ఎంచబడ్డారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు నీకు వాక్యం పంపిస్తున్నా. ఎంతమందికి ఆసక్తి ఉంది ఈరోజు వాక్యమును బట్టి? అయ్యో, రోజు నాతో దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యము చేతని తమ జీవితంలో వాక్యానుసారంగా కట్టుకునేవారుగా ఉన్నట్లయితే, రెండంచుల వాడు గల ఖడ్గం ఏంటంటే నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొచ్చుద్దనే సత్యమును తెలుసుకోవాలి. కీర్తన గ్రంథములో మనం చదువుతున్నాం, 7వ కీర్తన 12వ వచనం, ఒకడిని మళ్లించిన ఎడల ఆయన తన ఖడ్గమును పదున పెట్టెతును, విల్లు ఎక్కి పెట్టినట్లుగా దాన్ని నేను సిద్ధపరుస్తున్నాడు. చూసారా, ఒకడు దేవుని వైపు మరలకపోతే అతని ఖడ్గము ఏం చేస్తున్నాడు? పదును పెడుతున్నాడు, సానబెడుతున్నాడు. విల్లు ఎత్తి పెట్టినట్లుగా ఆగిన దానిని సిద్ధపరుస్తున్నాడు. ఈరోజు దేవుని వాక్యం పదును చేస్తున్నారు. ఎక్కడ చూసినా వాక్యములు వినబడుతున్నాయి. ఎందుకంటే వాక్యం అనే సమయము దేవుడు నీకు ఇస్తున్నాడు. వాక్యమును నువ్వు వింటున్నావా? వాక్యం అనేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఖడ్గమును నువ్వు ధరించుకొని, దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గమును ధరించుకొని దేవుని సన్నిధిలో నువ్వు నిబంధన చేసుకొని ఉండాలి. దేవుణ్ణి కాదని ఇదిగో నువ్వు వెళ్ళిపోవటం కాదు. వెళ్ళిపోయినట్లయితే నష్టములు, కష్టములు, ఇబ్బందులు, శోధనలు, జై జీవితం ఉన్నది. అక్కడ జై జీవితము క్రీస్తులోనే ఉన్నది. ఆయన వాక్యమును బట్టి మీరు అనుసరించమని ప్రభు చెప్తున్నాడు. చూడండి, సంఖ్యాకాండములో 22వ అధ్యాయం ఉంది. అక్కడ బాలాకు రాజు అలాగే ఇశ్రాయేలును ఆశీర్వదించటానికి ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక ప్రవర్తన పెట్టాడు. ఈ ప్రవర్త బిలాము. వాస్తవానికి బిలాము ఇశ్రాయేలును ఆశీర్వదించడానికి మాత్రమే. ఈ బాలాక్ అనేటువంటి రాజు, ఇశ్రాయేలులు మా దేశం మీద గుండా వెళుతున్నారంట, వారిని మేము జయించాలంటే నువ్వు వారిని శపించాలి, కాబట్టి నువ్వు శపించటానికి ఏం కావాలో నీకు కావలసింది నేను ఏర్పాటు చేస్తానని మొదటిగా ఒప్పుకోలేకపోయినను తర్వాత ఒప్పుకొని వాక్యం చెప్తున్నటువంటి విషయంలో ఇస్రాయేలుని త్రోవలో ఉండగానే శపించడానికి బయలుదేరాడు. కానీ దేవుడు మాత్రమో ఇక్కడ రాయబడిన మాట 22వ అధ్యాయములో 23వ వచనం చదువుతున్నాం. యెహోవా దూత ఖడ్గము దూస చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూసెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను.
బిలాము గాడిదను దొరికి ఇదిగో మరలించటానికి దాన్ని కొట్టగా, ఎక్కడ దూషించారు ఖడ్గాన్ని? త్రోవ పక్కనే దూషించి ఇదిగో దూత పట్టుకొని ఉన్నారు. యెహోవా దూత ఖడ్గము చేత పట్టుకొని ఉన్నది. ఈ బిలాముకు కనపడలేదు, కానీ చాలా జాగ్రత్తగా గమనించాలి, గాడిదకి కనపడింది. ఈయన వాస్తవానికి ఎక్కడికి వెళ్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలను శపించటానికి. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలను చెదరగొడటానికి, దేవుడి బిడ్డల్ని హతము చేయటానికి ఇతను బయలుదేరాడు. కానీ దేవుడు తన దూతను పంపించి ఖడ్గము చేత పట్టుకున్నట్లుగా రాయబడి ఉంది. దేవునికి విరోధముగా ఉన్న ఏ ఆయుధమో వర్ధిల్లదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్నటువంటి మాట, ఖడ్గం ఏం చూపిస్తుందంటే ఎటువంటి నష్టములు రానివ్వకుండా అది ఆపుతుంది. అదే దేవుడు వాక్యం అనే ఖడ్గం. నష్టపరుచుకోకుండా, మార్గాలు తప్పిపోకుండా, రూటులు మారిపోవటానికి అవకాశం లేకుండా సరైన మార్గములో నడిపించటమే దేవుని వాక్యం అనే ఖడ్గం. దేవుని వాక్యం అనే ఖడ్గం. ఇంకా చెప్పాలంటే, రాజులలో నీ అంత జ్ఞానము కలిగిన వాడు లేడని సొలొమోనుతో ప్రభు ప్రారంభములోనే చెప్పారు. కానీ సొలొమోనుకు మొదటి తీర్పే జ్ఞానము కలిగిన తీర్పుగా అతని పరిగణనలోనికి తీసుకొచ్చారు. ఈ మొదటి తీర్పులో ఏం జరిగిందంటే, ఒక ఇద్దరు తల్లులకి పిల్లలు కలిగి ఒక బిడ్డ చనిపోతే ఇంకొక బిడ్డ బ్రతుకున్నటువంటి బిడ్డను తీసుకొచ్చి, చనిపోయిన బిడ్డ తల్లి తీసుకొచ్చి, ఇతను ఈ బిడ్డ నా బిడ్డ, ఈ బిడ్డ నా బిడ్డనని వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఆ రోజుల్లో జరుగుతున్నటువంటి మరి పరిణామాలు చూడొచ్చు అక్కడ. ఇదంతా రాజుగారి దృష్టికి తీసుకొచ్చారు, సొలొమోను దగ్గరికి తీసుకొచ్చారు. సొలొమోను రాజు, ఈ రాజుగారు చెప్తున్నాడు ఏం జరిగిందంటే, ఇతను నా బిడ్డ, ఈమె నా బిడ్డ అని చెప్తున్నారు. వీళ్ళిద్దరు తల్లుల యొక్క సమస్య తీరాలంటే కత్తి తీసుకురండి అని చెప్పాడు. కత్తి తీసుకురా, కత్తి తెమ్మని చెప్పగానే కొన్ని చూడండి, కొన్ని న్యాయం జరగాలంటే కత్తి పట్టాల్సిందే. కొన్ని నీతి న్యాయాలు జరగాలంటే దేవుడు వాక్యము కావాలి. దేవుడు వాక్యము లేకపోతే అక్కడ నీతి న్యాయం జరగదు. కత్తిని తీసుకొచ్చారు. అయితే మీకు న్యాయం చేస్తాను, ఇదంతా కాదు, కానీ ఈ ఒక్క బిడ్డను 2 భాగాలు చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగాన్ని ఇస్తానని తీర్పు తీర్చాడు. తీర్పు తీర్చిన తర్వాత మొదటిగా మనం ఈ మాటలు 1 రాజుల గ్రంథంలో 3వ అధ్యాయం 24లో చదువుతాం. కనుక కత్తి తెమ్మని ఆజ్ఞయ్యగా వారు ఒక కత్తిని రాజు సన్నిధికి తేగా 26లోకి వచ్చేలకే అంతటా బ్రతికిన బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయములో ఇదిగో పెరిగిన తరుగున ఇదిగో అనే విషయములో రాజు నొద్ద వెళ్ళిన తర్వాత ఇదిగో బిడ్డను ఏమాత్రము చంపొద్దని ఆయనకి విన్నపములు చేయగా ఇదిగో ఆ 2వ స్త్రీ అది దానిని చూసి ఇదిగో ఏమాత్రము కూడా కనికరము లేనటువంటి పరిస్థితిని ఆయన కనుగొన్నట్లుగా చూశారు. వీళ్ళిద్దరిలో అసలైన వాళ్ళు ఎవరో అనేది మనం చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రతికితే ఆమె దగ్గరే బ్రతుకుతారు. 2 ముక్కలు చేస్తే కనినటువంటి బిడ్డను, కడుపు కోతతో ఉన్నటువంటి తల్లి మాట్లాడిన మాటను చూసి రాజు చెబుతున్నటువంటి తీర్పు ఏంటో తెలుసా? ఈమె ఈ బిడ్డకు తల్లి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో ఉన్న సత్యం ఏంటంటే, ఖడ్గము చేత పడితేనే కానీ అక్కడ నీతి న్యాయము జరిగినట్లుగా ఈరోజు దేవుడు వాక్యం అనేటువంటి ఖడ్గము మనము ఆత్మ సంబంధమైన విషయములలో దేవునితో మనం నిబంధన కలిగి ఉండు. ఆయన వాక్యము నీకు న్యాయము చూపిస్తుంది, ఆయన వాక్యము నీకు త్రోవ చూపిస్తుంది, ఆయన వాక్యము ఇదిగో నిన్ను ఉన్నత స్థితిలోనికి నడిపిస్తుంది. ఆయన వాక్యం అనే ఖడ్గము చేత నీవు ధరించుకొని ఆయన సన్నిధిలో నిలిచి ఉండు.
నీకు నీతి న్యాయములు ఉన్నతమైన కృపలో ఆయన సన్నిధిలో ఆయన వాక్యములో ఉన్నది విశ్వసించి ప్రార్థన చేయి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యమును బట్టి ఇదిగోనైనా రెండంచుల వాడుగల ఖడ్గం, ఇశ్రాయేలును ఆదుకున్న ఖడ్గం, ప్రభువా బిలామును చెదరగొట్టిన ఖడ్గం, ఇదిగోనైనా నా ప్రభువా రాజైన సొలొమోనుకు న్యాయము చేసిన ఖడ్గం, ప్రజలందరికీ నీతి న్యాయములు జరిగిస్తున్న ఆ ఖడ్గమే దేవుని వాక్యమని, ఆ వాక్య ప్రకారముగా ప్రతి ఒక్కరూ జీవించే జీవితమును ప్రతి ఒక్కరికి దయచేయమని, వాక్యమని రెండంచులుగా వాడుగల ఖడ్గము చేత ఆత్మీయతలో నడిపించి పరిశుద్ధపరిచి కృపలో స్థిరపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకో యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.